ఈ రోజు సండే కదా అని చెప్పేసి నేనైతే నిద్రపోతా ఉన్నాను ఇంట్లో. అయితే అప్పుడే మొదలైంది భయ్యా, అసలు వర్షం అయితే ఒక ఊపు అయితే ఊపింది మా ఊర్లో. చూడండి అసలు అయితే ఏ విధంగా అయితే పడుతుంది చూడండి ఈ వీడియోలో. మా ఇంటి పక్కనే ఒక పొలం అయితే ఉంది. ఈ వర్షానికి అయితే ఈ పొలం అయితే ఎప్పుడు ఇలాగైతే ఫుల్ గా అయితే నిండుతా ఉంటది. చూడండి అసలు ఏ విధంగా అయితే నిండింది. ఈ వర్షం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 minutes పైనే అవుతుంది. ఇలాగ పడితే మాత్రం వరద అయితే వచ్చే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. మేము చదువుకునేటప్పుడు అయితే వేరే ఊరు పోయి చదువుకోవాలి. అప్పుడు వర్షం పడితే మాత్రం మా ఊరు దగ్గరలో ఉండే వాగులు అయితే వచ్చాయి. అలా వాగులు వచ్చినప్పుడు అయితే మేమైతే వేరే ఊరి మీదకి అయితే తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం. ఈ రోజు హెయిర్ కటింగ్ అని చేపించుకొని వచ్చిన తర్వాత బండి అయితే బయట పెట్టాను. నేను నిద్రలేసరికి అయితే బండి అయితే వర్షంలో అయితే తడిచిపోతా ఉంది. మొత్తానికి అయితే వర్షం అయితే ఒక 1/2 hour అయితే కురిసిన తర్వాత చూడండి ఈ చేను అయితే ఎలాగైతే నిండిపోయిందో అసలు. అలాగే మా ఇంటి ఎమ్మటే అయితే ఒక మురికి కాలువ అయితే ఉండిద్ది. ఇదైతే ఎప్పుడు పారదు. అలాంటిది వర్షానికి అయితే చూడండి అసలు ఏ విధంగా అయితే పారుతా ఉంది. అలాగే మీ ఏరియాలో ఏ డైరెక్షన్ లో నుంచి వర్షం వస్తే ఎక్కువగా అయితే కురుస్తుందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ మీతో అయితే కలుసుకుంటాను. అంతవరకు బాయ్.